ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ సార్. హాయ్, నా పేరు పృథ్వీ. సార్, మీరు మాకు ఒక పెద్ద సాయం చేయాలి. హరియాంక వంశానికి చెందిన వారసురాలు చిన్నప్పుడే తప్పిపోయింది. అప్పటి నుంచి ఆ తండ్రి పిచ్చివాళ్ళ అయిపోయాడు. ఆ వారసురాలు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలియని ఎన్నో రూపాలను మీ ఊహతో ప్రపంచానికి పరిచయం చేస్తూ భూలోక బ్రహ్మని పేరు తెచ్చుకున్నారని విన్నాను. మా జాబిలిని ఈ ప్రపంచానికి పరిచయం చేసే శక్తి మీకు మాత్రమే ఉందన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. ఎలాగైనా మా జాబిలి రూపాన్ని మేము చూడాలి. సార్, ఇది నాకు పెద్ద ఛాలెంజ్. మామూలుగా ఎవరైనా మనిషిని చూసి ఆనవాళ్ళు చెప్తుంటే గీయచ్చు, లేదంటే ఒక ఫోటో ఇచ్చి పలానా ఏజ్ అప్పుడు ఎలా ఉంటుందో అని అడిగితే ఊహించి గీయచ్చు. కానీ మీ దగ్గర ఆనవాళ్లు లేవు, ఫోటోలు లేవు, ఎలా గీయమంటారు? సార్, మా జాబిలో అమ్మా నాన్నల ఫోటోలున్నాయి. వీళ్ళిద్దరు పోలికలను ఊహించుకొని గీయచ్చు కదా. గీయచ్చు, కానీ 100% గ్యారంటీగా అలానే ఉంటారని చెప్పలేం. అలా అనకండి సారు. జాబిల్లి కోసం ఒకరోజు 2 రోజులు కాదు, 18 ఏళ్లుగా వెతుకుతున్నారు. కొంచెం ఆలోచించండి. అన్నేళ్లుగా ఒక మనిషి గురించి వెతుకుతున్నారంటే వాళ్ళ మనిషి మీద ఎంత ప్రాణం పెట్టుకుని బతుకుతున్నారో మీరే ఆలోచించండి. మీరు చెప్తుంటే వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. తప్పకుండా 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు సారు, జాబిలి భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీరిచ్చే ఊహా చిత్రంతో అక్కడ ఊపిరి పోసుకునే తండ్రి ఉన్నాడు, ఉత్సాహంతో నిండిపోయే కుటుంబం ఉంది. అవును సార్, మరో 2 రోజుల్లో మా జాబిలి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు కల్లా కనీసం జాబిలి రూపాయనైనా చూపించాలని మా చిన్న ఆశ. సరే పృథ్వీ, ఒక అటెంప్ట్లో అయితే గీయలేకపోవచ్చు, కానీ 2 రోజులు టైం ఉందంటున్నారు కదా, తప్పకుండా గీస్తాను. నాకు కూడా ఒక కొత్త ఛాలెంజ్ని స్వీకరించినట్టుంది. చాలా థ్యాంక్ యూ సార్. అవగానే ఫోన్ చేస్తాను. అలాగే సార్. పది పున్నమి. వకీల్ సాబ్, ఆయన చుట్టూ ఉన్న బొమ్మల్ని చూస్తుంటే జాబిలి బొమ్మని కూడా గీస్తారనిపిస్తుంది. నాకు కూడా నమ్మకంగానే ఉంది పున్నమి. నిజంగా జాబిలి బొమ్మ గీయగలిగితే రాజమాతకి, శివదేవ అంకుల్కి అదే మనం ఇచ్చే మర్చిపోలేని గిఫ్ట్ అవుతుంది. ఇంతవరకు జాబిలి ఎలా ఉంటుందో చూడలేకపోయినా కనీసం జాబిలి రూపమైనా చూడొచ్చు. అవును వకీల్ సాబ్, అప్పుడైనా అయ్యగారి ఆరోగ్యం కుదుట పడుతుంది. అవును. సరే, వెళ్దాం పున్నమి. జాబిలి పుట్టినరోజు ఏర్పాట్లు చేయాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మగారు, జాబిలమ్మ పుట్టినరోజు అంట కదా అమ్మగారు, ఏర్పాట్లు చేయమని పెద్దమ్మగారు చెప్పారు. మయూకమ్మ గారు, చూసుకుని నడవచ్చుగా. చూడండి ఎంత గాయమైందో. అయ్యో, ఉండండి, పసుపు తీసుకొస్తాను. మయూక, ఎందుకు తనని కొట్టావు? చూసుకుని నడవచ్చు కదా అమ్మగారు, ఎంత గాయమైందో చూడండి. అమ్మగారు, మయూక,
నిన్ను కొట్టేస్తాను. శివ ఆగు. చూడలే కొడుతుందో, అందరూ పూర్ణమిని కొట్టేవాళ్లే. ఏమైంది మయూక? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? పిచ్చి పట్టింది దీనికి. అవును నానమ్మా, నాకు పిచ్చే పట్టింది. తెలుస్తుంది. నీకు పిచ్చి పట్టేంత పనులు మేమేం చేస్తున్నాం? నేను మీ మనవరాల్లా కాదా? అవును. ఎవరు కాదన్నారు? నేను ఈ రాజవంశానికి వారసురాల్లా కాదా? అవును. ఎవరు కాదన్నారు? అయితే నా పుట్టినరోజు ఒక్కసారైనా ఇలా చేశారా నానమ్మా? జాబిలికి ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు ఒక్కసారైనా ఇచ్చారా? జాబిలి మీద చూపించిన ప్రేమ 1% అయినా నా మీద చూపించారా నానమ్మా? అదేంటి మయూక అలా అంటున్నావు? నీకేం కావాలన్నా ఇస్తున్నారు కదా, అయినా నీకేం తక్కువ చేశారని అలా అంటున్నావు? జాబిలి కోసం రాజమాత ఎంత వెయిట్ చేస్తుందో నీకు తెలుసు కదా. తన కోసం రూమ్ అరేంజ్ చేయడంలో తప్పే ఉంది. ఒకవేళ నీకేమైనా అడగాలనిపిస్తే ప్రేమగాను రిక్వెస్ట్గాను అడగాలి, అంతేగాని కనిపించిన వాళ్ళందరినీ కొట్టేస్తావా? అయినా పునమి చేసిన దాంట్లో తప్పే ఉంది. నీ కాలికి గాయం అయితే పసుపు పెట్టింది, ఆ మాత్రానికే కొట్టేసేయాలా? ఈ పున్నమికి ఇచ్చిన విలువ నాకు ఇచ్చారా ఎప్పుడైనా? ఆ రోజు రూమ్ విషయంలో కూడా అలాగే చేశారు. ఈ రోజు నాకు తగిలిన దెబ్బకి ఎవరికి ఎలాంటి బాధ లేదు. పున్నమిని కొట్టినందుకు అందరికీ బాధ వచ్చేసింది. మీకు నాకు తగిలితే మాత్రం బాధ లేదు, పున్నమికి తగిలితే మాత్రం బాధ. సూపర్ సూపర్. అయినా లేని జాబిల కోసం ఎందుకన్నయ్యా లక్షలు లక్షలు ఖర్చు పెడతారు? తగలబెడతారు మమ్మీ, తగలబెడతారు. ఎందుకంటే అది నిజమైన వారసురాలు, నేను డమ్మీ వారసురాలు. అమ్మా, తనకి పిచ్చి పట్టింది, అందుకే ఇలా మాట్లాడుతుంది. పిచ్చిది, నీకు పిచ్చి. నాకు కాదు పెదనాన్న, పిచ్చి మీకు పట్టింది, మీకు. నీ మొహం చూస్తే అందరికి పిచ్చే పడుతుంది. ఈ ఇంటికి ఆ జాబిల్లి దరిద్రంలా తగిలింది. కొన్నాళ్ళుగా ఎవరికి మనశ్శాంతే లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.